HSL model test number 89. Come on, let us see. Question number 1. Yes, panacea. What is meant by panacea? Panacea means that is a medicine that cures all. అన్నిటినీ క్యూర్ చేసేదాన్ని పెనాషియా అంటాము. సో దట్ క్యూర్ ఆల్. ప్రైజ్ అనే పదానికి అర్థం మీకు తెలుసు, ఫ్లాటర్, బిస్కెట్. పాయిజన్ అనే పదానికి అర్థం మీకు తెలుసు. అంబ్రోషియా అంటే ఏంటో రాసుకోండి. అంబ్రోషియా మీన్స్ దట్ ఈజ్ ఫుడ్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క ఆహారాన్ని అంబ్రోషియా అంటాం. పెనాషియా దట్ క్యూర్స్ ఆల్. యు నో వాట్ ఈజ్ ప్రైజ్, వాట్ ఈజ్ పాయిజన్. అంబ్రోషియా మీన్స్ ఫుడ్ ఆఫ్ గాడ్. క్వశ్చన్ నెంబర్ 2. డిటెస్ట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. క్యాస్టిగేట్ అంటే అర్థము దట్ ఈజ్ స్కోల్డ్. ఎస్, డినై చేయడాన్ని డినౌన్స్ అని అంటున్నాం. ఎస్, నేను అనలేదు. అనౌన్స్, ప్రొనౌన్స్, డినౌన్స్. ఇగ్నోర్ తెలుసు మీకు. డిటెస్ట్ అంటే ఇష్టం లేకపోవడం, ఇష్టపడకపోవడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఎడోర్, ఇష్టపడడం, అడోరేషన్. ఎస్, అడుగుతున్నాడు ఇక్కడ థర్డ్ వన్లో ఇంపెకబుల్ క్యారెక్టర్ అంటాం. ఫ్లాలెస్, ఇంపెకబుల్ ఇంకొక సి ఉండాలి. దాని యొక్క మీనింగ్ రైట్ డౌన్ చేయండి. దట్ ఈజ్ అ ఫ్లాలెస్, ఇంపెకబుల్ క్యారెక్టర్. హెరాస్ చేయడము అంటే టీజ్ చేయడం. ఇన్కల్కేటెడ్. ఎస్, ఇంబైబ్, ఇన్కల్కేట్. ఎస్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పదము రైట్ వన్ ఏమిటయా అంటే దట్ ఈజ్ ఎ డెబిలిటేట్. You know what is debilitate. Now question number 4. ఎటువంటి హాలిడే అంటే మొమెంటస్ అంటే ఆ మూమెంట్కి సంబంధించిందని, మొమెంటరీ అంటే వెరీ షార్ట్ టైమ్ అని, మార్టల్ అంటే మరణం ఉంది అని, ఇమ్మోర్టల్ అంటే మరణం లేదు అని. బట్ ఎటువంటి హాలిడే అంటే ఎప్పటికీ గుర్తించుకోదగినటువంటిది అని చెప్పాలి. మెమరబుల్ హాలిడే. సో వాట్ ఏ మెమరబుల్ హాలిడే. మొమెంటస్ ఆ మూమెంట్లో అని, మొమెంటరీ ఫర్ ఏ షార్ట్ టైమ్ అని, ఇమ్మోర్టల్ నో డెత్, అండ్ వాట్ ఏ మెమరబుల్ హాలిడే. క్వశ్చన్ నెంబర్ 5. మెనీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ రీచ్డ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్. ఫైనల్ స్టేజ్ అన్నప్పుడు ఇనిషియేషన్ అనలేం, దట్ ఈజ్ బిగినింగ్. రెజల్యూషన్ ఇదొక డెసిషన్, తీర్మానము. ఇది అకంప్లిష్మెంట్ కాదు. ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినాయి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ 4th ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6. ఎస్, ఎవరినైనా విష్ చేసినప్పుడు మైట్ యూ లివ్ లాంగ్ అనము, షల్ యూ లివ్ లాంగ్ అనము, షుడ్ యూ లివ్ లాంగ్ కాదు, మే యూ లివ్ లాంగ్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఎస్, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ కమ్ విత్ హెర్ బుక్స్ అన్నాడు. సో హెర్ బుక్స్ అలా ఉంచుదాం, అది సింగులర్ అని అర్థమవుతోంది కదా. వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్గా తీసుకోవాలి అని నేర్చుకున్నాం మన రూల్లో. వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్గా తీసుకోవాలనుకున్నాం. కావున ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అనేది సింగులర్ అయినప్పుడు ఇక్కడ అప్లై చేయవలసింది హ్యావ్ కాదు నాన్న, హ్యాజ్ అప్లై చేయాలి. హ్యాజ్ అప్లై చేసి ఒక్కసారి చదువుకుందాం. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాజ్ కమ్ విత్ హెర్ బుక్స్. అబ్సల్యూట్లీ రైట్. మరొకసారి చెప్తున్నాను, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్గా తీసుకోండి. దట్ ఈజ్ హ్యాస్ కమ్. క్వశ్చన్ నెంబర్ 8. సుప్రభాతంలో చివరి రూల్లో చెప్పుకుంటాం. యు, హీ, ఐ, వి, యు, దే అనే సీక్వెన్స్. యు, హీ, ఐ అర్థం చేసుకో. ముందు నువ్వు, తర్వాత వాడు, ఆ తర్వాతే నేను. సో ఐ అనేది చివర్లో రావాలి, యు అనేది ముందు రావాలి. యు, హీ, ఐ అనాలి. ఇక్కడ చూడండి, మీ అండ్ మై వైఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మై వైఫ్ అండ్ ఐ వర్ ఎట్ హోమ్. సో దట్ ఇక్కడ దీన్ని రివర్స్ చేయాల్సిన పని ఉంది కాబట్టి
ఏలో ఎర్రర్ కనిపిస్తోంది. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 9. Essay writing is an art that requires many planning on the part of the writer. Problem వచ్చింది. Essay writing is an art లో ప్రాబ్లం లేదు. That requires many plannings అని ఉండాలి, లేదా మచ్ ప్లానింగ్ అని ఉండాలి. So that requires much planning on the part of the writer. That is the error. Much planning. Caught red-handed. మనము రీసెంట్ పేపర్లోనే చెప్పుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా దొరకడము అంటే ఏదైనా ఒక రాంగ్ డూయింగ్ చేస్తూ దొరికిపోవడము అని. కాట్ బై మిస్టేక్, నో. కాట్ విత్ ఏ రెడ్ హ్యాండ్ కర్చీఫ్, నో. ఫౌండ్ వూండెడ్, నో. డిస్కవర్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్, ఏదో ఒక పని చేస్తూ దొరికిపోవడం, దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 11. గేట్ క్రాషర్ అంటే ఎవరండి? మనం ఇన్వైట్ చేయకపోయినా మన ఇంటికి గెస్ట్గా వచ్చిన వాడిని గేట్ క్రాషర్ అంటాం. వాడు ఇన్వేడర్ కాదు. ఇన్వేడర్ మీన్స్ చొరబాటుదారుడు, థీఫ్, దొంగ కాదు. ఇట్ ఈజ్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. పిలవకుండా ఎవరైనా ఇంటికి వచ్చినట్లయితే వారిని అంటాము గేట్ క్రాషర్ అని. క్వశ్చన్ నెంబర్ 12. టు యాంగిల్ అంటే ఏమిటండి? టు సెర్చ్ అని అర్థం వస్తుంది. టు సెర్చ్ అనే అర్థం ఎక్కడుందో చూద్దాం. టు మెజర్ ద రివర్ బ్రెత్, నో. టు ఫిష్ విత్ ఏ నెట్, నో. టు ఫిష్, దట్ మీన్స్ టు సెర్చ్. టు సిట్ అండ్ వాచ్ ద రివర్ కాదు. క్వశ్చన్ నెంబర్ ఫేవరిటిజం షోన్ బై ఏ పర్సన్ ఇన్ పవర్ టు హిజ్ రిలేటివ్స్. వీడు నా బావమరిది, వాడు నా మేనల్లుడు అని చెప్పి ఎవడైనా వాడికి ఫేవర్ చేస్తే దాన్ని ఏమంటారు? దానినే నెపోటిజం అంటారు. థర్డ్ ఆప్షన్. ఫార్మలిజం అంటే ఫార్మాలిటీ ఫాలో అవ్వడం. రెడ్ టేపిజం అంటే అన్నెసెసరీ డిలే బై ఆఫీసర్స్. బ్యూరోక్రసీ అంటే దట్ ఈజ్ ద గవర్నమెంట్ బై అఫీషియల్స్. గవర్నమెంట్ బై అఫీషియల్స్ ఈజ్ కాల్డ్ బ్యూరోక్రసీ. బ్యూరో మీన్స్ టేబుల్. టేబుల్ దగ్గర పనిచేసేవాడే బ్యూరోక్రాట్. కలెక్టర్ చేతిలోనో గవర్నర్ చేతిలోనో పరిపాలన నడిస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటాం. ఆఫీసర్స్ చేతుల్లో పరిపాలన. నెపోటిజం, నాకు కావలసిన వాళ్ళకి నేను ఫేవర్ చేసుకుంటే దాన్ని నెపోటిజం అంటారు. రెడ్ టేపిజం, ఒక సర్టిఫికెట్ కావాలనుకున్నప్పుడు విఏఓ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి, ఆర్ఐ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి ఇంతమందికి పదే పదే తిరుగుతున్నా పని అవ్వడం లేదు అంటే దానిని మనం అంటాం రెడ్ టేపిజం ఎక్కువైంది అని. అఫీషియల్గా డిలేడ్ ఫార్మాలిటీ, దట్ ఈజ్ రెడ్ టేపిజం. ఫార్మలిజం మీన్స్ ఫాలోయింగ్ ఫార్మాలిటీస్. క్వశ్చన్ నెంబర్ 14. చెప్పేదేదో సరిగ్గా చెప్పకుండా రౌండ్ అబౌట్గా చెప్పడం. నీ ముక్కు ఎక్కడుందా అంటే చెయ్యి అంతా తిప్పి చూపించడం. ఏది స్ట్రైట్ అవే చెప్పకపోవడం, డైరెక్ట్గా చెప్పకపోవడం, ఇండైరెక్ట్గా చెప్పడం. దిస్ ఈజ్ కాల్డ్ సర్కమ్లాక్యుషన్. సర్కమ్ అన్నప్పుడే అర్థం అవ్వాలి సర్కిల్ ఉంది. లాక్ అంటే మాట్లాడడం, తిప్పి తిప్పి మాట్లాడడం, డైరెక్ట్గా మాట్లాడకపోవడం. గుర్తుంచుకో, సర్కంలో సర్కిల్ ఉంది, లాక్ అంటే మాట్లాడడం, సర్కమ్లాక్యుషన్ అంటే తిప్పి తిప్పి మాట్లాడుతున్నాడు అనేది. చివరి ఫోర్త్ వన్ చూడు, లొక్వాసియస్. లొక్వాసియస్ మీన్స్ ఎక్కువగా మాట్లాడడం, టాకటివ్నెస్. ఎక్కువగా మాట్లాడితే లొక్వాసియస్ అన్నారు, దాన్నే టాకటివ్నెస్ అన్నాం. వెర్బోజ్, అవసరమైన పదాల కన్నా ఎక్కువ పదాలు వాడడమే వెర్బోజ్. రెండు ముక్కల్లో చెప్పవలసిన దానికి విపరీతంగా సాగదీస్తుంటే దాన్ని వెర్బోజ్ అని అంటాం. చెప్పే విషయం తక్కువ, చాలా ఎక్కువ పదాలు వాడుతున్నారు, దట్ ఈజ్ వెర్బోజ్. టీవీ ఛానల్స్లో రిపోర్టర్స్ మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది టైం కన్జ్యూమ్ చేయడానికి మాట్లాడుతున్నాడు తప్ప విషయం మనకు చెప్పేసి చాలా కాలం అయిపోయింది. సో ఈ విధంగా చెప్పిందే మళ్ళా చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ వెర్బోసిటీ. నౌ సూటబుల్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ఓన్లీ యంగ్ పర్సన్స్. కేవలము యంగ్ పర్సన్స్కి మాత్రమే సూటబుల్ అట, లేదా దట్ ఈజ్ ఇంటెండెడ్ అన్నాడు. దట్ ఈజ్ కాల్డ్ జువనైల్ అంటాం. వాట్ ఈస్ దట్? జువనైల్. బట్ ప్యురైల్ అంటే అర్థము చైల్డిష్, చిన్న పిల్లలు. దానికంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే దట్ ఈజ్ అడలసెంట్, యూత్ఫుల్. సో ఇక్కడ జువనైల్
అనేది మనం ఎక్కడ విన్నామయ్యా అంటే దట్ ఈజ్ విత్ జువనైల్ కోర్టులో విన్నాం. జువనైల్ కోర్ట్ అంటే బాల నేరస్తులను ఉంచే కోర్ట్. అండ్ రీజువనేట్ అనే పదం విన్నాం. రీజువనేట్ అంటే యంగ్ అవ్వడం, మరొక్కసారి యంగ్ గా తయారవడాన్ని రీజువనేట్ అంటాం. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. 16th క్వశ్చన్. ఈచ్ సెల్ఫ్ ఈజ్ యూనిక్ అండ్ దేర్ ఫోర్ కెనాట్ బి కంపేర్డ్. దేనికదే యూనిక్, చాలా గొప్పది, దేనితోనూ మనం కంపేర్ చెయ్యలేము అంటున్నాడు. దేనితోనూ కంపేర్ చేయలేకపోతే దాన్ని ఏమంటారండి? ఇన్కంపారబుల్ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17. షల్ ఐ సెట్ బిట్వీన్ యూ అన్నాడు. నీ పక్కన కూర్చుంటాను అని అడగాలి అంటే బిట్వీన్ యూ కాదు, దట్ ఈజ్ బిసైడ్ యూ. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్ అనే అర్థం వస్తుంది. షల్ ఐ సిట్ బిసైడ్ యూ at the concert is correct expression. No one other person. No one other reason అనలేం. No other reason అని మాత్రమే అనగలం. None other కాదు, no another కాదు. No other reason than poverty is hampering India's progress. So that take a first option. The custom has took అన్నాడు. హ్యాజ్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలంటే V3 తీసుకోవాలి. కావున హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యావింగ్ ప్లస్ V3 అని నేర్చుకున్నాం. కావున ద కస్టమ్ హ్యాజ్ టేకెన్ రూట్ ఎక్కడుందయా అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. We will take care of your children when you are away at Mumbai. టేక్ కేర్ అనే పదాన్ని ఎలా చెప్పచ్చు అని చూస్తున్నాడు. దట్ ఈజ్ వీ విల్ టేక్ కేర్ అంటే అర్థము లుక్ ఆఫ్టర్ అని. సో దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అన్నా, వీ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్ అన్నా ఒకటే. కాబట్టి లుక్ ఆఫ్టర్ తీసుకోండి. వీ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్. నౌ రీడింగ్ కాంప్రహెన్షన్. మై బ్రదర్ డేవిడ్ వాజ్ ఆల్వేస్ క్లోజ్ టు అవర్ గ్రాండ్ మదర్. Both of them shared a love of mother nature and of food that they had grown themselves. Whenever his schedule permitted, he would drop in for a short visit and a cup of coffee. One day when he found no one home, he left a chunk of dirt on her porch. This started what was later to be known as his calling card. Grandmother would come home occasionally and instantly know that Dave had been by when she spotted the chunk of dirt on her porch. Although grandmother had a poor upbringing in Italy, she managed to do well in the United States. She was always healthy and independent and enjoyed a fulfilling life. Recently she had a stroke and died. Everyone was saddened by her death. David was disconsolate. His lifelong friend was now gone. What is the opposite word ఏమిటి అని అడుగుతున్నాడు. What is the opposite word of disconsolate? Yes, exuberant. చాలా హ్యాపీగా ఉన్నాడు అని అర్థం. Now ఎవరు అతన్ని కన్సోల్ చేయలేకపోతున్నారు. David would drop in for a short visit and leave a schedule. Leave a cup of coffee? No. ఏదో వదిలి వెళ్ళాడు. యాజ్ ఏ leave a chunk of dirt వదిలిపెట్టి వెళ్ళేవాడు. నెక్స్ట్ వన్. Grandmother used to be rich in Italy but poor in the United States. No, in the United States but is now in Italy. Poor earlier but became rich later on. That is the third one. Grandmother enjoyed a healthy, yes, a good and healthy life. That is the second option. Grandmother's death made everyone sad. That is fourth option. Excluding sad, including a తీసుకుంది, excluding ఎందుకు? That is the first option. Sad including David. Now come on, question number 1. Panacea, cure all, ambrosia, food for all, detached, ఇష్టం లేకపోవడం, adore, ఇష్టపడడం. Question number 3, debilitate, impeccable, what a memorable holiday,
స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. మే యూ లివ్ లాంగ్, ఈచ్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్ రావాలి. హ్యాస్, మై వైఫ్ అండ్ మీ ఆర్ ఐ, మెనీ ప్లానింగ్ కాదు మచ్ ప్లానింగ్, రెడ్ హ్యాండెడ్ అంటే డిస్కవర్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్, గేట్ క్రాషర్ అన్ఇన్వైటెడ్ గెస్ట్, టు యాంగిల్ టు ఫిష్, ఫేవరెటిజం ఏమంటారంటే నెపోటిజం అంటారు. అండ్ సర్కమ్ అంటే రౌండ్, లాక్యూషన్ అంటే మాట్లాడడం, సర్కమ్ లాక్యూషన్, దట్ ఈజ్ జువనైల్ అండ్ జువనైల్ కోర్ట్ యూనిక్గా ఉంటే ఇన్కంపారబుల్ అంటాం. పక్కన కూర్చోవడాన్ని బిసైడ్ అంటాం. నో వన్ అదర్ కాదు, నో అదర్. ద కస్టమ్ హ్యాజ్ ప్లస్ V3 హ్యాజ్ టేకెన్, టేక్ కేర్ ఆఫ్ అని అంటాము, లుక్ ఆఫ్టర్ అని, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఎస్ ఫ్రెండ్స్, కమాన్. Bring up, bring out, break up, break out, give up, give out, turn up, turn out, make up, make out. ఎస్, బ్రింగ్ అప్, దాన్నే బ్రాట్ అప్ అంటాం. ఎక్కడ పెరిగారు? వాట్ ఈజ్ యువర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్? ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ఏ సిటీ ఆర్ ఇన్ ఏ విలేజ్. బ్రింగ్ అప్ అనేది పెరగడానికి చెప్తుంది. గ్రో, ఎస్, రేర్ అంటాం దాన్ని, రేరింగ్ ఎట్ సమ్వేర్. ఎస్, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ were brought up at their grandma's house. Brought up. Bring out, that means publish. They brought out a new book, they brought out a new song, they brought out a teaser. Brought out, bring out, publish. And break up, you know what is break up? Withdraw suddenly, stop in the middle, that is the break up. Yes, they broke up their relation. Break out, that means spread. The news broke out everywhere. Or occur. When did the Second World War break out? Break out means occur. Break out means, yes, that is spread. The news broke out. Give up, leave. He gave up smoking. He gave up smoking, that is, he left smoking. Yes, give out. What you can give out? Your performance. Yes, that is the give out. That we perform, that we produce. That is give out. He gave out his best. He gave out his best. Turn up. What is the turn up today? There is a huge turn up for the India-Pakistan cricket match. Turn up, attendance. Turn out. What is the result? The result. What is the final turnout? What happened? That is the result. Make up. Yes, we cannot make up the loss. Compensate. Cover. That is make up. Make out. I could not make out. I could not understand. Make out. Make out means understand. Yes. Bring up. Rare. Bring out. Publish. Break up. Withdraw. Stop. Break out. Spread. లేదా occur. Give up. Leave. Give out your best in the next examination. Yes. Turn up. What is the turn up today? Attendance. Turned out, అది ఏమైంది? రిజల్ట్. మేకప్,
That is compensate, cover, make out, understand. These are the 10 phrasal verbs that you can learn today. Thank you very much. Meet you again.